మీరు చూస్తున్నారు వైట్ఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన శ్రీమతి వంగలపూడి అనిత గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పాయకరావుపేట మండలం మంగవరం గ్రామ సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవవరపు గోవింద గారి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు, డ్రింక్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ కంకిపాటి వెంకటేశ్వరరావు గారిని సాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామంలో యువతికి 4 క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోనే కొండబాబు, దేవవరపు ఆనంద్, జనసేన నాయకులు కట్టా నర్సయ్య సార్, దొడ్డిపట్ల రాంబాబు, గాజుల విశ్వేశ్వరరావు, బొడ్డపాటి సతీష్, కొల్లి జీవ, ఆరుగుల కిషోర్, భీమవరపు నరసింహమూర్తి, రమేష్, రాజుబాబు, మోసే, సిద్దిరెడ్డి నాగేశ్వరరావు, బొలిశెట్టి నాగేశ్వరరావు, కూలి నానాజీ, బండారు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల 50 మంది కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి శుభపరిణామంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక పండగ వాతావరణంతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఘన విజయం వెనుక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఈ యొక్క గొప్ప ఘన విజయానికి సహకరించారు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మంగవరంలో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా ఈ గ్రామంలో ఉండేటువంటి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదరిస్తూ ఈరోజు వారు ఈ కార్యకర్తలు చేసినటువంటి పట్టుదల, కృషికి వారికి అన్ని రంగాలను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మంగవరం గ్రామంలో ఉండేటువంటి యువకులందరికీ కూడా క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు కూడా ఈ యొక్క కార్యకర్తలు, నాయకులు, మంగవరం కార్యకర్తలు, నాయకులు కూడా పంచిపెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మన పాకిరేపేట నియోజకవర్గం మంగవరం గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం. మా ఈ జరిగిన 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు మాకు మంచి రోజులు వచ్చాయని మేము కోరుకుంటున్నాము. మా ప్రియమైన నాయకురాలు అనితా మేడం గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు, అలాగే మంత్రి పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మా మంగవరం గ్రామ ప్రజలందరికీ కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మా గ్రామం తరపున మా గ్రామంలో అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. 1036 ఓట్లు మెజార్టీ వచ్చింది మా తెలుగుదేశం పార్టీకి. అందుచేత మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నాయకులతో తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. దీని కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇక్కడ మాకు సహకరించినటువంటి బాలలకి, పెద్దల మనసులో మెప్పి పొంది మాకు ఓట్లు వేశారు. వీళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా ఈరోజు క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు వాలీబాల్ కిట్ కూడా అందించడం జరిగింది. మా సంతోషంతో వాళ్ళందరికీ ఇచ్చాం. అంతేకాకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మా గ్రామం తరఫున సార్కి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇటువంటి పరిణామంలో ఈ పండగ వాతావరణంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకున్నాము.
మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలందరూ కూడా మరోసారి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి వంగలపూడి అనిత గారు కూడా ఈరోజు మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఆవిడకి కూడా మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం. మాకు చాలా సంతోషకరమైన కార్యక్రమం ఇది. అంచేత ఈ రకమైన కార్యక్రమం మేము జరుపుకోండి. మరి గత చరిత్రలో లేని ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఎస్సీ దళితులకి పాయకరపేటలో ఒక మంచి ఒక సముచిత స్థానం మన అనిత గారికి మినిస్టర్గా చోటు దక్కింది. మా దళితుల నుంచి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడికి జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఈరోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక రాక్షస పాలనలో పీడించబడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజు నుంచి సుఖ సంతోషాలతో విరసిల్లేటటువంటి రోజులు, మంచి రోజులు రావడం జరిగింది. దానికి కారణం ఈ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఎలక్షన్ల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దళితులకు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం, దళితులకు ఉన్నతమైన న్యాయం చేస్తామని చెప్పిన విధంగా పాయకరావుపేట నుంచి ఎన్నడూ దక్కని విధంగా శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారికి మంత్రివర్గంలో చోటు కల్పించడం నిజంగా జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.